క్యాబేజీకి క్యారెట్కి మధ్య నేను ఎప్పుడో ఎస్కేప్ అయ్యేవాడిని. నువ్వు మట్టిని కేవలంగా చూస్తున్నందువల్ల ఇలా ఉన్నావురా. ఓ రేయ్, మట్టిని ప్రేమించాలి. అవునవును, ఒక అమ్మాయిని ప్రేమించడం గాయమే ఆరలేదు. ముందు అమ్మాయి తర్వాతే మట్టి. ఏ అటు చూడు సదానందయ్య గారు. రా, త్వరగా వెళ్ళి లోడ్ సరేండి అయ్యా. ఏంటిది తిరుపతి కొండెక్కినట్టుంది. నమస్తే అయ్యగారు ఇటు చూడండి. 8 మూట్ల వంకాయలు, 12 మూట్ల దుంపలు, 72 అరటికాయలు, మిగతా ఉన్న లిస్టులో ఉన్నాయన్ని దొరికాయి. అన్ని కూరగాయలు ఉన్నాయి. 11,500 తీసుకోండి. నువ్వు ఎప్పుడు త్వరగా ఇస్తావు కాబట్టి నీకు డిస్కౌంట్ ఉంది. తర్వాత టోనీకి ఇవ్వడానికి ఇందులో 6 లక్షల రూపాయలు ఉన్నాయి. మర్చిపోయా జయ, చెల్లి పెళ్లి విషయం ఏమైంది? సంబంధాలు అవి వస్తూనే ఉన్నాయి. పెళ్లి కదా, కొంచెం జాగ్రత్తగా చూసే చేయాలి కదా సార్. అది సరే. డబ్బు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మందు కొట్టేవాడిగా ఉండకూడదు. మన ఊర్లోనా? వీడి చెల్లిగా ఇంట్లో ఉండాల్సిందే. నేను ఒక నిజం చెప్పాలా? పెళ్లి తర్వాతే నేను మందు కొట్టాను. ఏమైంది? తనతో ప్రశాంతంగా జీవించడానికి. రే రారా, వస్తానయ్యా. ఒక్క విషయం చెప్పుకోనివ్వడే. అయ్యగారు మీతో విషయం చెప్పాలనుకున్నాను. ఏంటి? వాడు న్యాయమైన వాడే, మంచివాడే. కానీ ఇలా 5 లక్షలు 6 లక్షలు ఒకేసారి ఇస్తే రిస్కే కదా. 50 కిలోమీటర్లు బండి తోలడానికి బద్దకించి ఇలా ఓవరే కదా. డబ్బులు మీరే తీసుకెళ్లి డైరెక్ట్గా ఇవ్వచ్చుగా. లేదురా, వాడి మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా. కొంచెం కొల్చు. ఇందులో 6 లక్షలు ఉన్నాయి.